నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు నేలతల్లి కార్యక్రమంలో అజోలా పెంపకంలో ఎలాంటి జాగృతలు తీసుకోవాలి, అజోలా రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, అజోలాని ఏ విధంగా వాడుకోవాలి వివరించడానికి మనతో పాటు ప్రొఫెసర్ అండ్ హెడ్ డాక్టర్ ఆర్ఎంవి ప్రసాద్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎల్ఎఫ్సి, పశు వైద్యశాల, రాజేంద్రనగర్ ఆయన మనతో ఉన్నారు కాబట్టి మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం। నమస్తే సార్। నమస్తే। అజోలా అంటే ఏంటి సార్? అంటే ఇప్పుడు పెంపకంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, కానీ కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇంకా తెలియాలి ముందుగా। ఇది యాక్చువల్గా మనకి కావాల్సిన ప్రశ్న ఇది। దీంట్లో ఏంటి అంటే అజోలా అనేది చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే ఇది ఒక గడ్డి, లేకపోతే ఇది ఒక టైప్ ఆఫ్ దాణా ఇలా అనుకుంటూ ఉంటారు। యాక్చువల్గా అజోలా అనేది నీటిలో తేలాడే ఒక ఫ్లోటింగ్ అక్వాటిక్ ఫర్న్ జాతి మొక్క అనమాట। ఫ్లోటింగ్ అక్వాటిక్ ఫర్న్ అంటే నీటిలో తేలాడే ఫర్న్ జాతి మొక్క। ఈ ఫర్న్ జాతి మొక్క ఎలా ఉంటుందంటే చాలా చిన్నగా అత్యంత ఆకుపచ్చ అనమాట। ఆకుపచ్చగా ఉండి దీనికి చిన్నటి వేళ్ళు కలిగి చిన్న ఆకులు కలిగి ఉంటుందన్నమాట। ఇది నీటిలో తేలాడుతూ ఉంటుంది। ఆ వేళ్ల ద్వారా తనకు కావాల్సిన పోషక విలువల్ని నీటిలోంచి భూమిలోంచి తీసుకుంటూ ఉంటుంది। ఇది తేలాడే మొక్క। ఇది మన దేశంలో మనకి కొత్త కావచ్చు, కానీ విదేశాల్లో ఏమీ కొత్త కాదు। ఈ అజోలా అనేది దీన్ని మనము సరైన విధానంలో పెంచుకోగలిగితే కనుక ఇది నీటి తొట్లలో పెంచుకోవచ్చు, ఇంటి దగ్గర చిన్న నీటి కుంటలు ఉంటే పెంచుకోవచ్చు। దీన్ని ఈ విధంగా మనము ఉపయోగించుకోవచ్చు। ఇది మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఏంటంటే ఇది ఒక నీటిలో తేలాడే అక్వాటిక్ ఫ్లోటింగ్ ఫర్న్ జాతి మొక్క అనమాట। చిన్నది 2 నుంచి 5 సెంటీమీటర్ల వెడల్పు కలిగిన ఆకులతో ఉంటుందన్నమాట। దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి। ఈ వెరైటీస్లో మన దేశంలో ప్రాచుర్యంలో ఉన్న వెరైటీ ఏంటంటే అజోలా పిన్నేటా అనే వెరైటీ। ఈ పిన్నేటా వెరైటీ మన దేశంలో ఉంటుంది। ఇది ఉన్న అజోలా వెరైటీస్ అన్నిట్లో కల్లా చిన్నది। అది అంటే ఎందుకు సార్ అజోలాని ఎందుకు పెంచాలి, దాని యొక్క విశిష్టత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి? ఇప్పుడు మన దేశం సంగతి తీసుకుంటే మన భారతదేశానికి జనాభా ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఒక 36 కోట్లు ఉండేది। అదే ఇవాళ మనం చూసుకుంటే సుమారు 136 కోట్లు ఉంది। అంటే మనము ఈ కొద్ది సంవత్సరాల్లో దాదాపు 7 దశాబ్దాల్లో మనం 100 కోట్లు యాడ్ చేసేసాం ఏది జనాభా పరంగా। పశు సంపద పరంగా చూసినా సరే మన దగ్గర ఇప్పుడు 51 కోట్లు ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు మున్నగనివి మనతో కంపీట్ చేసేవి 51 కోట్లు ఉంటాయి। ఈ అజోలా అనేది ఎందుకు ముఖ్యమో అంటే మన అవసరాలేమో అనంతమైపోతున్నాయి, స్థలమేమో స్థిరమైపోతున్నది। జనాభా పెరుగుతుంది, కానీ మనం భారతదేశానికి ఏ విధంగా కూడా 1 ఇంచు భూమిని కూడా యాడ్ చేసుకోలేము। ఉన్న వ్యవసాయానికి ఆధారపడి వ్యవసాయానికి ఉపయోగపడే భూముల్ని కూడా మనము అర్బనైజేషన్ అంటే పట్టణీకరణ నేపథ్యంలో పల్లెల్లో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ని కూడా మనం రియల్ ఎస్టేట్కి అంటే గృహ అవసరాల కోసం వాడుకుంటున్నాము। కొత్తగా మనము భూమిని సంపాదించే పరిస్థితి లేదు। సో ఉన్న భూమిలో ఎక్కువ దిగుబడి సాధించాలి, తర్వాత తక్కువ నేల వాడాలి। ఇటువంటి టైముల్లో మనకేంటి సాధారణంగా సాంప్రదాయబద్ధంగా వాడే మొక్కజొన్న లాంటివి కానీ, పల్లి చెక్కలు లాంటివి కానీ ఇవన్నీ కూడా మనం పశువులకు పెట్టాలంటే వాటిని అంత క్వాంటిటీస్లో పెంచడం కూడా చాలా కష్టమవుతుంది। ఈ టైంలో ఏంటంటే శాస్త్రవేత్తలు ఒక ప్రత్యామ్నాయం గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారు। ఈ ప్రత్యామ్నాయం ఏంటి అంటే ఈ అజోలాని ఎందుకు అనుకుంటూ ఉంటారంటే అజోలా నేను ఇందాక చెప్పాను చాలా చిన్నటి నీటి మొక్క, నీటిలో తేలాడుతూ ఉంటుంది, తక్కువ ప్లేస్లో మనం పెంచుకోవచ్చు। నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అజోలాలో పోషక విలువలు విపరీతంగా ఉంటాయి। పోషక విలువలు అంటే మనం ప్రతి ఒక ఆహార దినుసు యొక్క పోషక విలువని దాని మాంసకృత్తులతో పోలుస్తామన్నమాట। దాని మాంసకృత్తులతో సరిచేసేటప్పుడు అది 25 నుంచి 32% దాకా ఉంటుంది దాంట్లో మాంసకృతులు। అంటే ఆలోచించండి, అత్యంత చిన్న మొక్క మనకి 25 నుంచి 32% మాంసకృతులు ఇస్తూ ఉంది। దాంట్లో అవే కాకుండా ఎన్నో పాజిటివ్ గుణాలు ఉన్నాయి। దీంట్లో మీకు ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే అజోలా అనేది ఒక అనాబినా ఆల్గే అనే ఒక బ్లూ గ్రీన్ ఆల్గేతో ఒక సింబయాటిక్ రిలేషన్, అంటే సింబయాటిక్ అంటే రెండు ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ ఉంటాయి। ఈ అనాబినా ఆల్గే ఏం చేస్తుందంటే వాతావరణంలో ఉన్న నత్రజని తీసుకుని ఈ అజోలాకి అందిస్తుంది। అజోలా నత్రజని యొక్క ఒక రిజర్వాయర్ అనుకోవచ్చు అనమాట। మనందరికీ ఒక విషయం తెలుసు, ఆకాశంలో మనకి అంటే మన గాలిలో 79% నత్రజని ఉంటుంది, కానీ ఆ నత్రజని ఒక మొక్క కూడా వాడుకోలేదు। ఆకాశంలో ఉన్న నత్రజనిని మొక్క వాడుకోలేదు। మనం ఈ నత్రజనిని భూమికి అందించాలి। ఏ విధంగా అందించాలి? ఎరువుల ద్వారా అందిస్తూ ఉంటాం। ఎరువుల ద్వారా
అందిస్తూ ఉంటాం. ఎరువుల ద్వారా అందించాలంటే మనందరికీ తెలిసింది ఒకటి, నైట్రోజన్ బేస్డ్ ఫర్టిలైజర్స్ అంటే నత్రజనితో తయారయ్యే ఫర్టిలైజర్స్ ఎరువులు చాలా ఖరీదుతో కూడినవి. తర్వాత ఫాసిల్ ఫ్యూయల్స్, శిలాజాల నుంచి వచ్చే యొక్క ఫ్యూయల్స్ని వాడుకోవడం వల్ల కూడా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ జరుగుతుంది. అదే ఇప్పుడు నేను చెప్పాను ఏమని, అజోల్లా అనేది నత్రజన్ని కూడా ఫిక్స్ చేస్తుంది. హైయెస్ట్ నైట్రోజన్ ఫిక్సింగ్ కెపాసిటీ ఉన్నది అజోల్లా. ఈ అజోల్లాని దాణా కింద వాడుకుంటాం, మనం అజోల్లాని ఫర్టిలైజర్ కింద వాడతాం. ఈ అజోల్లాని వాడడం వల్ల తక్కువ ప్లేస్లో ఎక్కువ దిగుబడి. ఇది ప్రాచుర్యంలోకి ఎందుకు అంటే, మనం ల్యూసెర్న్ గడ్డి జాతులు హైబ్రిడ్ నేపియర్ అని తీసుకుంటాం. ఇది హైబ్రిడ్ నేపియర్ కన్నా ఒక యూనిట్ ల్యాండ్లో 4 to 10 times, అంటే పరిస్థితులను బట్టి 4 నుంచి 10 రెట్లు ఎక్కువ దిగుబడి ఇస్తుంది అనమాట. దీన్ని కనుక మనం పెంచుకోగలిగితే కొన్ని జాగ్రత్తలతో అధిక దిగుబడులు సాధించవచ్చు. మళ్ళీ దీన్ని ఒకవేళ మన పశువులు కనుక అంతగా అంగీకరించలేకపోతే దాన్ని సగం పశువులకు ఫీడ్ చేసి మిగతా సగాన్ని ఎరువు కింద వాడుకోవచ్చు. దానివల్ల ఎరువుల ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చు. అలాగే మీరు చెప్పినట్టు ఈ అజోలా ప్రాముఖ్యత ఇప్పుడిప్పుడు మాత్రమే ఇక్కడ పెరిగింది, ఫారిన్ కంట్రీస్లో ఎప్పటి నుండో ఉంది అంటున్నారు. ఇప్పుడు మాత్రమే ఎందుకు ప్రాచుర్యంలోకి వచ్చిందంటారు? ఇది యాక్చువల్గా ఏంటంటే, చైనా దేశాన్ని తీసుకున్న, వియత్నాంని తీసుకున్న, పెరూని తీసుకున్న, వాటిల్లో వందల సంవత్సరాలుగా ఈ అజోలా అనేది ప్రాచుర్యంలో ఉంది. ఈ అజోలాని వాళ్ళు ఏంటి అంటే, వరి చేలు ఉంటాయి కదా, వరి చేలల్లో వాడుతూ, ఆ వరి చేలల్లో వీళ్ళు ఇందాక నేను చెప్పాను నత్రజని ఫిక్సేషన్కి ఎరువు కింద వాడుతూ ఉంటారు. ఈ అజోలాని ఇంకొక 2 ముఖ్యమైన పేర్లతో కూడా పిలుస్తారు. వాటర్ ఫెర్న్ అని ఇందాక చెప్పాను, అలాగే మస్కిటో ఫర్న్ కూడా అంటారు. ఎందుకంటే ఇది మస్కిటోస్ని పెంచనివ్వదు అనమాట. ఇట్ ఈస్ ఏ మస్కిటో కిల్లర్. ఇది ఒక మస్కిటో కిల్లర్. దీన్ని చైనా, వియత్నాం, పెరు దేశాలు లాంటి వాటిల్లో విపరీతంగా వాడుతూ ఉంటారు. మన దేశంలో ఇది కొత్త అనేం కాదు. 1970 సంవత్సరం 1970s మనం దాన్ని కనుక తీసుకుంటే కనుక ఆ టైంలో ఫ్యూయల్ క్రైసిస్, ఇందాక శిలాజాల నుంచి వచ్చే ఫ్యూయల్ అని చెప్పాను నేను, ఫాసిల్ ఫ్యూయల్స్ అని, దాని క్రైసిస్ వచ్చింది. వచ్చినప్పుడు వీళ్ళు నైట్రోజన్ ఫర్టిలైజర్స్ చేయడానికి చాలా ఆలోచించారు. ఎలా నైట్రోజన్ ఫర్టిలైజర్స్ తయారు చేయటం ఫాసిల్ ఫ్యూయల్స్ లేకుండా, ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తే ఈ అజోల్లా అనే దాన్ని వాళ్ళు వాడుతూ ఉన్నారు చైనాలో, మిగతా కంట్రీస్ అన్నిటికీ తెలిసింది. దాన్ని ఏం చేశారంటే 1980వ సంవత్సరంలో ఒక 18 కంట్రీస్ కూర్చుని అజోల్లా గురించి ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేసుకున్నాయి. కాన్ఫరెన్స్ కండక్ట్ చేసుకున్నాక దాని మీద పరిశోధనలు చేశారు. పరిశోధనలు చేస్తే దాంట్లో ఇందాక నేను చెప్పాను మాంసకృతులు అని, మాంసకృతుల శాతం చాలా ఎక్కువగా ఉండి అవి పశువుల యొక్క దాణా కింద, మేత కింద కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మన దేశానికి ఇప్పుడు ఆలోచించండి, విదేశాలని వదిలేస్తే మన దేశంలో మన జనాభా అవసరాలు, మన పశువుల అవసరాలు తీర్చడానికి మనకు ఒక ప్రత్యామ్నాయం కావాలి. ఆ ప్రత్యామ్నాయాన్ని అజోల్లా కింద మనం వాడుకుంటున్నాం అన్నమాట. ఇది ఇప్పుడు మన ఇండియాలో ప్రాచుర్యానికి ఎందుకు అంటే, మీకు ఇందాక చెప్పాను పట్టణీకరణ, అర్బనైజేషన్, పాపులేషన్ ఎక్స్ప్లోషన్, పాపులేషన్ పెరుగుతూ ఉంది, ల్యాండ్స్ అన్నీ కూడా కన్వర్ట్ అవుతున్నాయి రియల్ ఎస్టేట్స్ కింద. సో మనం ఉన్న తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడి. ఇందాక చెప్పాను ఒక పాయింట్ నేను, అవసరాలు అనంతం, స్థలం స్థిరం. సో మన అవసరాలని కనుక మనం మీట్ అవ్వాలి అంటే కనుక మనకి తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే ఒక ప్రత్యామ్నాయం ఆహార దినుసు కావాలి. ఆ ఆహార దినుసే అజోల్లా. అందుకని మనం అజోల్లాని మన రాష్ట్రంలో, మన దేశంలో ప్రాచుర్యంలోకి, కండిషన్స్ ఎక్కడ ఫేవరబుల్గా ఉంటే అక్కడ ప్రాచుర్యంలోకి తెస్తే బాగుంటుంది అని నా అనుభవంతో కూడిన అభిప్రాయం. అండ్ అలాగే మీరు అన్నారు అజోలాలో పోషక విలువలు ఎక్కువ అని. ఏ పోషక విలువలు ఎక్కువ ఉన్నాయి? అజోల్లా పోషక విలువలను మనం కంపేర్ చేయాలంటే సాధారణ గడ్డి జాతులు ఏవి కూడా మనకి సరిపోవు. ఇందాక నేను చెప్పాను లూసెర్ను, హైబ్రిడ్ నేపియర్, వీటిని హైబ్రిడ్ నేపియర్ అని వీటిగా వాడుతూ ఉంటాం మన రాష్ట్రంలో, మన దేశంలో. అలాగే లూసెర్న్ అనేది ఒక ప్రోటీన్ ఇచ్చే పంట. ఈ రెండింటితో పోల్చినా సరే అజోల్లాలో ఉన్న మాంసకృతులు చాలా ఎక్కువ, 25 నుంచి 32% అని చెప్పాను. అదొకటే కాకుండా అజోల్లాలో అమైనో యాసిడ్స్, అమైనో ఆమ్లాలు అంటారు. అమైనో ఆమ్లాలు ఏంటంటే బిల్డింగ్ బ్లాక్స్ అనమాట. మన శరీరంలో ప్రోటీన్స్కి కానీ శరీరం యొక్క గ్రోత్కి కానీ వాటిని బిల్డింగ్ బ్లాక్స్ అంటారు. అమైనో ఆమ్లాలు చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత మినరల్స్ అనేవి తీసుకుంటే కనుక కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఐరన్ ఎక్కువ ఉంటుంది, జింక్ ఎక్కువ ఉంటుంది, కాపర్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిలో కల్లా ఎక్కువ ఉండేది ఐరన్ అనమాట. రక్తహీనత మీకు తెలుసు, మన పశువుల్లో చాలా వాటిల్లో రక్తహీనత చాలా ఎక్కువ ఉంటుంది. చాలా ఎక్కువ ఉన్నప్పుడు మనం అజోల్లాని కనుక ఫీడ్ చేస్తే ప్రతి 100 గ్రాముల అజోల్లా డ్రై మ్యాటర్ కనుక మనం తీసుకుంటే కనుక 7.13 మిల్లీగ్రాముల ఐరన్ మినరల్ ఉంటుందన్నమాట. దీన్ని బట్టి ఆలోచించండి ఎంత విలువైన పోషక పదార్థాలు ఉన్నాయో. అదే కాకుండా ఇది గ్రీన్గా ఉంటుందని చెప్పాను కదా, వైటమిన్ ఏ చాలా ఎక్కువ ఉంటుంది, కెరోటిన్, వైటమిన్ ఏ. దీనివల్ల మనకి శరీరానికి ఎన్నో రకాల లాభాలు ఉంటాయన్నమాట వైటమిన్ ఏ వలన.
దీన్ని మనం ఈ అజొల్లా పోషక విలువల్ని చెప్పాను నేను, వీటిని పచ్చిగాను చూసుకోవచ్చు, ఎండుబెట్టి చూసుకోవచ్చు. సో పోషక విలువల రూపానికి వస్తే కనుక అజొల్లాతో పోటీ పడే వేరే గడ్డి జాతిని మనం చూడలేము. అది కూడా నేను ఇప్పుడు చెప్పాను, తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడి ఒకటి, తర్వాత తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి, తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి. సో ఈ విధంగా అజొల్లా పోషక విలువల్ని మనం కనుక పోల్చడం స్టార్ట్ చేస్తే దీంతో పోల్చదగిన గడ్డి జాతి అనేది మనకి దొరకపోవచ్చు. అండ్ ప్రసాద్ గారు, అజొల్లా పెంచే విధానం ఏంటి అసలు? అజొల్లా పెంచడానికి మన దేశంలో నేను చెప్పాను కదా 1970s 80s అన్నాను కదా, కానీ సమస్య ఏంటంటే అజొల్లా గురించి చాలా అపోహలు ఉన్నాయి. చాలామందికి అజొల్లా అనే దాని గురించి పూర్తి అవగాహన లేదు. అజొల్లా అంటే గడ్డి, అజొల్లా అంటే ఒక మొక్క, అజొల్లా అంటే ఒక చెట్టులాగా పెరుగుతుంది, ఒక మొక్కలాగా పెరుగుతుంది. చాలామంది అంటూ ఉంటారు అజొల్లా సీడ్ కావాలి, ఇట్లా వస్తూ ఉంటారు. చాలామంది అజొల్లాని చూడటం అనేది లేదు. దీన్ని చూస్తే అజొల్లాని పెంచుకోవడం గురించి చెప్తాను నేను. అజొల్లా చాలా సింపుల్గా పెంచుకోవచ్చు. మనము ఒక చిన్న మన ఇంటి పెరడులో కనుక మనకు 2 పశువులు ఉన్నాయనుకుందాం. 2 పశువులు ఉంటే మన ఇంటి పెరడులో కనుక చిన్న ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ ఎంత, ఒక 5 స్క్వేర్ మీటర్స్ ఉందనుకుందాం. 5 స్క్వేర్ మీటర్స్లో ఒక పిట్ తవ్వుకోవాలి, సింపుల్ పిట్ తవ్వుకోవాలి. ఆ సింపుల్ పిట్ డైమెన్షన్స్ కూడా చాలా తక్కువ. అంటే ఏంటి అంటే ఒక అడుగు లోతు ఉన్న పిట్ని తవ్వుకోవాలి, అడుగు లోతున్న పిట్ని తవ్వుకోవాలి. దాంట్లో ఒక సిల్పాలిన్ షీట్ మీకు తెలుసు, ఈ 5 స్క్వేర్ మీటర్స్ సిల్పాలిన్ షీట్ వేయాలంటే మీకు 500 రూపాయలు కూడా పడదనమాట. సిల్పాలిన్ షీట్ తీసుకొచ్చి దాని మీద పరుచుకోవాలి. ఇదేంటి, మనం పిట్ తవ్వుకునేటప్పుడు దాన్ని 4 చదరస్రంగా సమాంతరంగా భూమిలో ఎటు ఎగుళ్ళు దిగుళ్ళు ఉండకుండా చక్కగా దాన్ని పరచాలి. దాని మీద ఏం చేయాలి, సారవంతమైన మట్టిని ఒక 5 నుంచి 7 సెంటీమీటర్ల ఎత్తుండే వరకు వేయాలి. సారవంతమైన మట్టి, ఫర్టైల్ సాయిల్ ఎందుకంటామంటే ఫర్టైల్ సాయిల్స్ కాకపోతే దాంట్లో వేళ్ళు గీళ్ళు ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఫర్టైల్ సాయిల్ కాకపోతే అజొల్లాకి పోషక విలువలు అందడం చాలా ముఖ్యం అన్నమాట. పోషక విలువలు అందవు, అందుకని సారవంతమైన మట్టిని మనం పెట్టుకోవాలి. సారవంతమైన మట్టి తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే నీళ్లు పెట్టాలి. నీళ్లు 5 to 10 సెంటీమీటర్స్ ఉండాలి. ఇందాక 5 సెంటీమీటర్స్ మీకు గడ్డి మట్టి ఉండాలని చెప్పాను కదా, దాని మీద అబౌవ్ 5 సెంటీమీటర్స్, ఒక 10 సెంటీమీటర్స్ నీళ్ళు ఉండాలి. నీరు అనేది అజొల్లాకి అత్యంత ముఖ్యమైనది. నీరు అనేది అజొల్లాకి చాలా ముఖ్యమైనది. అదే కాకుండా మనం బయోగ్యాస్ స్లరీ అంటాం. బయోగ్యాస్ స్లరీ మన అందరి దగ్గర దొరకదు, కానీ మన దగ్గర ఆవు పేడ దొరుకుతుంది. ఆవు పేడను తీసుకొచ్చి నీటిలో కలిపి మనము ఆవు పేడ నీరు కలిసి ఉన్న దాన్ని ద్రావకాన్ని మనం ఏం చేయాలి, ఈ అజొల్లాలో నీళ్లు పెట్టాం కదా పిట్లో, ఆ నీళ్ళలో కలిపేయాలి. కలపడం ఎట్లా అంటే జిగ్జాగ్ ఫ్యాషన్లో కలిపితే ఒకే చోట ఆవు పేడ డిపాజిట్ అయిపోదు. దాన్ని ఏం చేయాలి, మనము అటు ఇటు తిరుగుతూ దాంట్లో కనుక కలిపి యూనిఫామ్గా స్ప్రెడ్ చేయగలిగితే కనుక ఆవు పేడ అనేది మనం తీసుకున్న పిట్లో ఉన్న ఫర్టైల్ సాయిల్కి అన్ని విధాల అందుకి సమానంగా అటు ఇటు స్ప్రెడ్ అయి ఉంటుందన్నమాట. ఇది అయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే సూపర్ ఫాస్ఫేట్ రాక్ ఫాస్ఫేట్ అనేది అవసరం అనమాట. సూపర్ ఫాస్ఫేట్ రాక్ ఫాస్ఫేట్ మన రైతు సోదరులందరికీ డెఫినెట్గా తెలుస్తుంది. ఇట్స్ ఎ ఫర్టిలైజర్, అందరికీ ఇది ఒక ఎరువు కాబట్టి అందరికీ తెలుస్తుంది. దాన్ని కొద్దిగా తగు మోతాదులో అంటే 10, ఇప్పుడు నేను చెప్పిన 5 స్క్వేర్ మీటర్స్ పిట్ కనుక మనం తీసుకుంటే 10 నుంచి 15 గ్రాముల రాక్ ఫాస్ఫేట్ని మనం చేతిలోకి తీసుకుని నీళ్ళల్లో కలిపేసి జల్లివేయాలి. రాక్ ఫాస్ఫేట్ ఎందుకు అవసరం అంటే అజొల్లా గ్రోత్ గురించి చెప్పాను. అజొల్లా పిట్లో మీరు కొద్దిగా వేశారు అనుకోండి, అది ఎంత ఫాస్ట్గా డెవలప్ అయిందంటే 5 నుంచి 7 రోజుల్లో తొట్టిని నింపేస్తుంది. అంటే మీరు కొద్దిగా ఈ 5 స్క్వేర్ మీటర్స్ మన పిట్ అంటే ఈ మీరు చేసుకున్న బెడ్లో గనక అజొల్లాని ఒక 800 గ్రాముల అజొల్లాని వేసారనుకోండి, మొత్తం పిట్ మొత్తాన్ని నింపేస్తుంది అనమాట ఈ అజొల్లా. ఏది 5 నుంచి 7 రోజులు, మ్యాక్సిమం కండిషన్స్ వాళ్ళతో 10 రోజులు పట్టచ్చు అనమాట. సో పిట్ అంతా నింపేసి మనకి ఏమవుతుంది, కరెక్ట్గా 10 రోజుల తర్వాత 15 రోజుల నుంచి మనం కరెక్ట్గా తీసుకుంటే కనుక రోజుకి 2 కేజీల అజొల్లాని పచ్చి మేతను మనం తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన పిట్ నుంచి 2 కేజీల అజొల్లాని మనం తీసుకోవచ్చు. ఇందాక సూపర్ ఫాస్ఫేట్ చెప్పాను, ఆవు పేడ చెప్పాను, తర్వాత పిట్ సారవంతమైన మట్టి చెప్పాను, 5 సెంటీమీటర్ల మట్టి 10 సెంటీమీటర్ల వాటర్ ఉండాలని చెప్పాను. తర్వాత సూపర్ ఫాస్ఫేట్ కాకుండా మినరల్ మిక్చర్ కూడా కొంచెం వేయాలి. ఎందుకంటే దానికి మనము మినరల్స్ అందించాలి. ఎందుకు, ఈ మట్టి అనేది అటు ఇటు వెళ్ళట్లేదు, కొత్త మట్టి యాడ్ అవ్వట్లేదు, కొత్త నీరు యాడ్ అవ్వట్లేదు. ఉన్న నీటిలో ఉన్న మట్టలో ఉన్న పోషక విలువల్ని మనం మెయింటైన్ చేయాలంటే ఆర్గానిక్ మ్యాటర్ డంగ్ యాడ్ చేస్తూ ఉంటాం ప్రతి 15 రోజులకు ఒకసారి.
నెక్స్ట్ ప్రతి 15 రోజులకు ఒకసారి సూపర్ ఫాస్ఫేట్ మినరల్ మిక్చర్, ఈ 3 మనము వాడతామన్నమాట. 6 నెలలకు ఒకసారి ఇప్పుడు నేను చెప్పిన పిట్ ఉంది కదా, ఆ పిట్ని ఖాళీ చేసుకోవాలి. ఎందుకంటే మట్టి అంతా కూడా ఇదేమైపోతుంది, పిట్రిఫాక్షన్, అది కుళ్ళిపోతుంది అనమాట లోపల ఉన్న భాగాలు అవన్నీ కూడా. సో అది తీసేసి 6 నెలలకు ఒకసారి రీప్లేస్ చేసుకోవాలి. ఓకే, ఒక కాలర్ తీసుకుందాం. గజానన్ ఆదిలాబాద్ నుండి చేశారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీ సందేహం అడగండి. మేడం, నేను కొత్తగా 2-3 పశువుల కోసం ఈ ఫీడ్ ని ఏర్పాటు చేసుకుందాం అంటున్నాం కొత్తగా. రైట్, చెప్పండి. చెప్పండి. అయితే సార్, నాకు ఈ అజొల్లా సీడ్ గానీ ఎక్కడ దొరుకుతుంది? ఆదిలాబాద్ జిల్లాలో దగ్గరలో. మరి నేను 3 పశువుల కోసం ఎన్ని ఫీడ్లు ఏర్పాటు చేసుకోవచ్చు? నేను చెప్పాను కదా, 5 స్క్వేర్ మీటర్ల ల్యాండ్ కనుక మనం పెట్టుకోగలిగితే కనుక 5 స్క్వేర్ మీటర్లు రోజుకి మీరు 2 కేజీల అజొల్లా పచ్చిమేతను పొందొచ్చు. 5 స్క్వేర్ మీటర్ల ఏరియా ఉండాలన్నమాట, 5 స్క్వేర్ మీటర్స్. తర్వాత ఈ అజొల్లా కల్చర్ కావాలి అంటే ఇప్పుడు ఆదిలాబాద్లో ఎక్కడ ఉంటుంది అనేది మీ పశుసంవర్ధక శాఖ డిస్ట్రిక్ట్ వెటనరీ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. ఒకవేళ లేకపోతే మా కాలేజ్కి రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల ఉంది కదా, మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు మా కాలేజ్కి వస్తే అజొల్లాని మేము మీకు సప్లై చేస్తాము. అజొల్లా కల్చర్ని మీరు తీసుకుని వెళ్ళి ఆ కల్చర్ని మీరు స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా మీరు పెట్టుకోబట్టి మీకు 3 పశువులు ఉన్నాయన్నారు కదా, 2 నుంచి 3 కేజీలు మీరు ఈజీగా కండిషన్స్ మెయింటైన్ చేస్తే చేయొచ్చు. పచ్చిమేత కింద వాడుకోవచ్చు, దాణా ఖర్చును తగ్గించుకోవచ్చు, పాల దిగుబడి పెంచుకోవచ్చు దీనివల్ల. ఓకే, అండ్ ఈ అజోలాని ఏ విధాలుగా వాడుకోవచ్చు? అజొల్లాని చాలామంది ఇదే ప్రశ్న పదే అడుగుతూ ఉంటారనమాట. నేను ఆల్మోస్ట్ ఒక 18 సంవత్సరాల నుంచి అజొల్లా మీద నేను చేస్తూ ఉన్నాను, ఎక్స్పెరిమెంట్ మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నాను. నా రీసెర్చ్ స్టూడెంట్స్ కూడా చాలామంది అజొల్లా మీద చేశారు. ఇదేంటంటే అజొల్లాని మనం పచ్చిమేతలో వాడుకోవచ్చు. ఇందాక చెప్పాను అజొల్లాని పచ్చిమేతగా, కానీ మెయిన్ సమస్య పచ్చిమేతలో వాడుకునేటప్పుడు ఏమవుతుందంటే దాంట్లో నీటి శాతం చాలా ఎక్కువ. ఆకులు నీటిలో తేలాడే మొక్క కదా, నీటి శాతం చాలా ఎక్కువ ఉంటుంది, డ్రై మ్యాటర్ తక్కువ ఉంటుంది. సో ఏమవుతుంది, బల్క్ సాటిస్ఫాక్షన్ రాదు. నీరు ఎక్కువ ఉంది, 95% నీరు ఉంది, 5% డ్రై మ్యాటర్ ఉంటుంది. సో యానిమల్ ఏంటుంది, తింటుంది కానీ బల్క్ దానికి సాటిస్ఫై అవ్వదు. అంటే ఏంటి అంటే దానికి పోషక విలువలు వెళ్ళవు, ఇంతంత తినేస్తుంది అన్నమాట. తినేసిన తర్వాత కూడా దానికి సరైన పద్ధతిలో పోషక విలువలు వెళ్ళవు. అందుచేత ఏం చేస్తాం, పచ్చిమేతని తౌడులో కానీ దాణాలో కానీ కలిపేసి పెడతాం అన్నమాట, పచ్చి అజొల్లాని. ఒకవేళ అజొల్లాని పచ్చి అజొల్లాలా కాకుండా మనము యానిమల్స్కి ఫీడ్ చేయాలి అంటే మన దగ్గర ఎక్కువ అజొల్లా ఉంటే దాన్ని ఏం చేస్తాం, మనము ఎండబెడతాం. డ్రైడ్ అజొల్లాని ఎండబెడతాం. ఎండబెట్టి మనకి ఎప్పుడైతే పశుగ్రాస కొరత కానీ మన పశువులకి ఎక్కువ పోషక విలువలు ఉన్న పదార్థాన్ని ఇస్తే బాగుంటుంది అని మనకు ఆలోచన వచ్చినప్పుడు కానీ మనం ఈ డ్రై అజొల్లాని ఫీడ్ చేయొచ్చు. ఈ అజొల్లా డ్రై అజొల్లాని కూడా ఇందాక నేను చెప్పినట్టు పచ్చి అజొల్లాని ఎట్లా వెట్ అజొల్లాని ఏ విధంగా మనము దాణాలో కానీ తౌడులో కానీ కలిపి పెడుతున్నామో ఈ డ్రై అజొల్లాని కూడా ఎండు అజొల్లాని కూడా మనము మన దాణాలో కానీ తౌడులో కానీ కలిపి పెట్టచ్చు అన్నమాట. పచ్చిమేత కింద వాడేటప్పుడు రైతులకి నేను చెప్పే సూచనలు ఒక ముఖ్యమైన ఒక 2 ఉంటాయి. అజొల్లా అనేది నీటిలో తేలాడుతూ ఉంటుంది కదా, పాచి వాసన వస్తూ ఉంటుంది అనమాట. కొంచెం దాన్ని తీసుకుని మనం పెట్టుకుంటే ఆ నీళ్ళని మనం అప్పుడప్పుడు మార్చుకుంటూ ఉంటే వాసన ఏమి ఉండదు. పశువులు ఏం చేస్తాయి, మొదట ఏది కొత్తది పెట్టినా సరే ఇష్టపడవు, ఇనిషియల్ రెసిస్టెన్స్ అంటారు. కొత్త దాణాని పశువులు ఇష్టపడవు. సో ఈ అజొల్లాని కొద్దిగా అలవాటు చేయాలి. ఎలా అలవాటు చేయాలి అంటే దాణాలో వేయడం ఒకటి, తవుడులో వేయడం ఒకటి, లేకపోతే బెల్లం నీళ్లు కలపడం ఒకటి, లేకపోతే కొంచెము ఉప్పు జల్లడం ఒకటి. వీటి వలన ఏమవుతుంది, పశువు చక్కగా వాటిని తినగనగన తింటుందన్నమాట, అలవాటు చేసుకుంటుంది. సో కొంతకాలము మొదటి కొన్ని రోజుల్లో పశువు రెఫ్యూజ్ చేస్తోంది కదా అని చెప్పేసి రైతులు ఆపేస్తే అది కరెక్ట్ కాదు. రెండోది, పశువు రెఫ్యూజ్ చేస్తుంది, తినట్లేదు సార్ పచ్చిమేత కింద అని చెప్పి వస్తారు. నేను ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చే సూచన ఒకటే, మనం కూడా కొత్త పదార్థాన్ని ఇష్టపడం, కొన్ని రోజులు అలవాటు పడ్డాక బాగుందిలే అనిపిస్తుంది. అలాగే అజొల్లాని పెట్టాలి. సో అజొల్లాని పచ్చిమేత కింద వాడేటప్పుడు 2 సూచనలు ఏంటి అంటే, మొదటిది ఏం చెప్పాను, దాన్ని వేరే వాటితో కలపడం ఒకటి. రెండోది, అజొల్లా పెట్టే ముందర మంచినీటితో కడగగలిగితే, నీరు ఎక్కువ ఉంటే మన దగ్గర కొంచెం కడిగేయడము, లేకపోతే నీళ్ళతో కడగక్కర్లేకపోతే దాన్ని మనం ఏం చేయాలి, గాలిలో ఆరబెట్టాలి. ఆరబెట్టడం వల్ల ఏమవుతుంది, దాంట్లో ఉన్న ఇందాక చెప్పాను ఒక విధమైన వాసన, ఆ స్మెల్ వెళ్ళిపోతుంది. సో గాలిలో డ్రై చేయడం వలన మళ్ళీ అజొల్లాలో ఉన్న వాసన పక్కకి వెళ్ళిపోతుంది, పశువులు తీసుకోవడానికి ఇష్టపడతాయి. సో ఎవరు కూడా నిరుత్సాహపడకుండా 10 నుంచి 14 రోజులు కనుక మనం ఫీడ్ చేయగలిగితే కనుక అజొల్లాని అలవాటు పడతాయి. యానిమల్స్ని ఏమంటామంటే మనం క్రియేచర్స్ ఆఫ్ హ్యాబిట్, అంటే
హ్యాబిట్, ఒక అలవాటు ప్రకారంగా పోతాయి అన్నమాట. ఆ అలవాటును మనం ఏ విధంగా వాడుకుంటున్నామో అనేది అత్యంత ముఖ్యమైనది. సో ఈ అజోల్లా ఇప్పుడు ఇందాక వారికి చెప్పినట్టు 5 స్క్వేర్ మీటర్ల ఏరియా పెట్టగలిగితే కనుక మనం 2-3 పశువుల్ని ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. కాలర్ తీసుకుందాము. రత్తయ్య రాజన్న సిరిసిల్ల నుండి చేశారు. నమస్తే అండి రత్తయ్య గారు. ఓకే. అండ్ మన తెలుగు రాష్ట్రాలు ఈ అజోల్లా పెంచడానికి అనుకూలమే అంటారా, లేదంటే మన తెలుగు రాష్ట్రాలు పరిస్థితులు ఉన్నాయి? రైట్ ఇది ఇంపార్టెంటే. మన తెలుగు రాష్ట్రాలు అనుకూలమే, మన దేశం మొత్తం అనుకూలమే. ఓన్లీ కొన్ని జాగ్రత్తలు ఏంటి అంటే అజోల్లా పెంచడంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు. ఇందాక మీకు చెప్పాను, నీరు చాలా ముఖ్యం. నీరు అనేది ఎక్కువ నీరు కాదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నీటిని పెట్టచ్చు, అదేమీ ప్రాబ్లం కాదు. ఎక్కువ నీరు కాదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నీరు అనేది కొరత అనుకోక్కర్లేదు. కానీ నీరు అనేది అత్యంత ఇంపార్టెంట్ ఒకటి. రెండోది గాలి. దీంట్లో ఎట్లా ఉంటుందంటే అజోల్లా ఎండ వేడిని తట్టుకోలేదు. 20 నుంచి 33 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు బాగానే పెరుగుతుందన్నమాట. 33 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగిన తర్వాత ఏమవుతుంది, ఎండకి ఇది వడిలిపోతూ ఉంటుంది. ఎండకు వడిలిపోయి దాంట్లో గ్రోత్ రేట్ తగ్గిపోతుంది. సో ఈ పాయింట్ని మనము దృష్టిలో పెట్టుకోవాలి. అందుకు నేను చెప్తాం, మనము షేడ్ నెట్స్ పెట్టాలి అంటాం. అంటే ఒక అజోల్లా పిట్ని మనం ఒక షేడెడ్, అంటే నీడ ఉన్న ఏరియాలో చేసుకోవాలా. ఒకవేళ నీడ ఉన్న ఏరియాలో చేసుకోకపోతే కనుక షేడ్ నెట్, రైతులందరికీ తెలుసు షేడ్ నెట్ దొరుకుతుంది. ఆ షేడ్ నెట్ని తీసుకొచ్చి అజోల్లా పైన ఒక రూఫ్లో పెట్టాలి. 2 ఫస్ట్ నీరు కావాలన్నాను, 2 ఎక్కువ వేడిని తట్టుకోలేదన్నాను. తర్వాత గాలి వేగం, విండ్ వెలాసిటీ, గాలి వేగాన్ని కూడా ఎక్కువ ఉంటే కనుక అజోల్లా తట్టుకోలేదు. అందుకని ఏం చేస్తామంటే షేడ్ నెట్ వేయడమే కాకుండా చుట్టూ కూడా పెద్దగా ఎక్కువ స్పీడ్తో గాలి రాకుండా, వేగంగా గాలి రాకుండా కొన్ని బ్యారియర్స్ పెడతామన్నమాట. చిన్న బ్యారియర్స్ లాగా. అవేం పెద్దవేం కాదు. మన ఇంట్లో పాత చీరలు ఉంటాయి, పాత టవల్స్ ఉంటాయి, పాత లొంగేలు ఉంటాయి. వాటన్నిటిని మనము పెట్టేసేయచ్చు అనమాట. అదేం ప్రాబ్లం లేదు. 3. 4 ఏంటంటే మనము పేడ వేస్తూ ఉంటాం. అది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అజోల్లా pH అంటే నీటిలో ఆమ్ల శాతాన్ని 4 నుంచి 7% దగ్గర దాకా ఉంటే కనుక బాగా పెరుగుతుందన్నమాట. అదే కనుక మనము దాన్ని క్షారస్థితికి తీసుకుని వెళ్తే, ఇది రైతులకి ఏంటంటే పేడ కలపడం వల్ల తెలుస్తుంది. దీని గురించి నేను ఎక్కువ వివరించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది కొంచెం సైన్స్తో కూడి ఉంటుంది. సో మనం పేడ కడపడం వల్ల దానికి కావాల్సిన అన్నీ కూడా మనము చూసుకోవచ్చు అనమాట. తర్వాత ఈ అజోల్లా ఏంటి అంటే మనము పెంచుకునేటప్పుడు ఈ ఎండవేడి నుంచి రక్షించాలి, ఎక్కువ తీవ్రమైన గాలుల నుంచి రక్షించాలి, తర్వాత పేడ వేయాలి. ఈ 3 సింపుల్వి. ఈ పరిస్థితులు కనుక మనం మెయింటైన్ చేయగలిగితే మన రాష్ట్రాల్లో, ఉభయ రాష్ట్రాల్లో మనం అజోల్లాని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవచ్చు. అసలు మెయింటైన్ చేయడానికి మనకి సమస్య లేదన్నమాట. తర్వాత అజోల్లాకి ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే, ఇందాక వేడి అన్నాను కదా, అలాగే లైటింగ్ కూడా దానికి తగదు. ఎక్కువ లైటింగ్ ఉండకూడదు. అందుకని షేడ్ నెట్ ఇందాక అనుకున్నాం కదా, వేడి తగ్గిస్తుంది, లైటింగ్ తగ్గిస్తుంది అనమాట. ఈ కండిషన్స్ని కనుక మనం మీట్ అవ్వగలిగితే ఖచ్చితంగా ఉభయ రాష్ట్రాల్లో ఏంటి మన దేశం మొత్తం మీద పెంచుకోవచ్చు అజోల్లాని. మరొక కాలర్ తీసుకుందాం. రంజాన్ భద్రాచలం నుండి చేశారు. నమస్తే రంజాన్ గారు. రంజాన్ గారు. తిరుపతి కరీంనగర్ నుండి చేశారు మరొక కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. మీ సందేహం అడగండి మేడం. ఇప్పుడు అజోల్లా కాకుండా ఇంకా వేరే ఏమైనా రకాలు ఉంటాయా మేడం? అజోల్లా అంటే వాటర్తో ఇబ్బంది అవుతుంది మేడం. వాటర్ అంటే ఒకటి తిరుపతి గారు, ఒక విషయం, తిరుపతి వాటర్తో ఇబ్బంది అవడానికి ఇది వరిమడిలాగా మనం ఇబ్బడి ముబ్బడిగా పెట్టేదేం లేదు. ఇప్పుడు మీకు టీవీలో ఒక ఫోటో చూపిస్తున్నారు చూడండి, చిన్న తొట్టిలాగా చేసి దాంట్లో నీళ్లు పెట్టి అజోల్లాను వదిలేయడం అనేది చేస్తున్నారు కదా. నీరుతో ఇబ్బంది అయ్యేది ఏం లేదు. 10 సెంటీమీటర్ల నీళ్లు పెట్టలేమో, 2 బిందెలు పోయలేమా, మనము పోయగలము. దాని గురించి నీటితో ఇబ్బంది అనేం లేదు. మీకు మిగతా వెరైటీలు కావాలంటే చాలా గడ్డి జాతులు ఉన్నాయి. మనం మాట్లాడుకునేది ఏంటి అంటే ఈ గడ్డి మిగతా గడ్డి జాతుల కన్నా ఏ విధంగా ముందుకు వస్తుంది, తర్వాత దీన్ని ప్రాచుర్యంలోకి ఎలా తేవాలని. మిగతా గడ్డి జాతులు కావాలంటే మీకు సూపర్ నేపియర్ ఉంది, హైబ్రిడ్ నేపియర్ ఉంది, ఇన్నారా కో1, కో2, కో3, కో4 ఇలాంటివన్నీ ఉంటాయి. సో గడ్డి జాతులు లేక కాదు, కానీ ఆ గడ్డి జాతులను పెంచడం వల్ల మనకి కొన్ని కష్టాలు. ఎందుకంటే కొన్ని ఎకరాల్లో పెంచాలని గడ్డి జాతులు కదా, ఇది ఎకరాలు అక్కర్లేదు. లూసర్ను హైబ్రిడ్ నేపియర్తో కంపేర్ చేస్తే చెప్పాను కదా, అది ఎన్నెన్నో ఎకరాల్లో పెంచాలి. ఇది ఎకరాల్లో పెంచక్కర్లేదు. ఇది మన దగ్గర ఉన్న ఎంత స్థలం ఉంటే అంత స్థలంలో పెంచుకోవచ్చు అన్నమాట.
సో స్థలాన్ని మనము దృష్టిలో పెట్టుకోవాలా, ఇది పెరిగే వేగాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలా, దీంట్లో ఉన్న పోషక విలువల్ని మనం దృష్టిలో పెట్టుకోవాలా. నీరు గురించి ఆలోచించకండి. ఇందాక నేను చెప్పాను ఏమని, మనలో కొన్ని అపోహలు ఉన్నాయి. అజోలాని పెంచడం అనేది ఒక రకమైన ఇబ్బందితో కూడింది అని మన రైతుల అభిప్రాయాలు. కానీ ఆ అభిప్రాయాల్ని తీసేయడానికే ఇవాళ నేను మీతో మాట్లాడేది. సో నీటి గురించి ఆలోచించకండి. తిరుపతి ఇప్పుడు తొట్లు ఉన్నాయి చూడండి, ఇందాక మనకి ఇప్పుడు టీవీ స్క్రీన్ మీద మీకు కనపడతా ఉంటుంది చూడండి. ఆ తొట్లన్నింటినీ చూస్తే మీకు ఈజీగా తెలుస్తుంది ఎంత చిన్న ప్లేస్లో మనం ఎంత అజోలాని పెంచుకోవచ్చో. ఇంకా ఏమన్నా డౌట్లు ఉంటే ఇటువంటి విషయాల గురించి అడగండి తిరుపతి. అలాగే అజోలా పెంపకం యొక్క సమగ్ర ప్రయోజనాలు ఏంటి ప్రసాద్ గారు? అజోలా పెంపకం యొక్క సమగ్ర ప్రయోజనాలు అంటే ఫస్ట్ నేను ఇందాక చెప్పాను, చైనాలోను, వియత్నాంలోను, పెరూలోను వీటిని ఫస్ట్ ఎరువుల కింద వాడేవారు అనమాట. ఎరువు నత్రజని ఫిక్సేషన్ అనమాట. వాళ్ళు ఎలా వాడేవారంటే ప్యాడీ ఉంటుంది, వరి కల్టివేషన్లో వాళ్ళు ఏం చేస్తారు, అజోలాని కలిపేస్తారు. వరిలో మనం అందరం నీళ్లు పెడతాం కదా, పూర్తిగా ఎప్పుడు కూడా నీరుండేటి చేస్తాము అజోలా మళ్ళలు, మన వరి మళ్ళల్లో. వాటిలో ఏం చేస్తారు, వాళ్ళు అజోలాని వదిలేస్తారు. అజోలాని వదిలేసి చేపలను కూడా వదిలేస్తారు. చూడండి వాళ్ళు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టంలో ఎంత డెవలప్ అవుతున్నారో. ఈ అజోలాని వాళ్ళు వదిలేయడం వల్ల ఏమవుతుంది, అజోలా మొత్తము వరికాయ మొత్తం నిండిపోతుంది, వరి మడి మొత్తము నిండిపోయిన తర్వాత ఇదేం చేస్తుంది, లోపలికి వెలుతురుని వెళ్ళనివ్వదు, లోపలికి సూర్య వెలుతురుని వెళ్ళనివ్వదు. దానివల్ల మస్కిటో లార్వే అన్నీ చచ్చిపోతాయి. అవే కాకుండా ఇతర క్రిములను కూడా అజోలా బతకనివ్వదు అనమాట. సో ఈ అజోలాని ఏమంటారంటే మస్కిటో కిల్లర్, మస్కిటో ఫాన్ అని కూడా అంటారనమాట. అంటే మస్కిటోస్ని చంపేస్తుంది. అదే కాకుండా అజోలా ఏం చేస్తుంది, మొత్తం ఆ ఏరియాని అంతా నింపేసిన తర్వాత వాళ్ళు వరి కోత తీసేసుకుంటారు. వరి కోత తీసుకున్న తర్వాత ఈ అజోలాని వాళ్ళు ఏం చేస్తారు, మాల్చింగ్, అజోలాని తొక్కేస్తారు, భూమిలో దిగిపోతుంది మొత్తం నీళ్లు తీసేసిన తర్వాత. ఈ అజోలాలో నేను నత్రజని అన్నాను కదా, ఆ నత్రజని భూమిలోకి వెళ్తుంది. సో నైట్రోజన్ ఫర్టిలైజర్ని తగ్గించేస్తారు, నైట్రోజన్ ఫర్టిలైజర్ని తగ్గిస్తారు. అదొకటి. అండ్ అజోలా గురించి ఈరోజు చాలా వివరాలు అందించారు ప్రసాద్ గారు. బికాజ్ ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తుంది అన్నట్టు మీరు చెప్పినట్టు, మరి ఈ మధ్య ప్రాచుర్యంలోకి వస్తున్న ఈ అజోలా గురించి తెలియని విషయాలు చాలా వివరించారు ఈరోజు ప్రోగ్రాం ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ మేడం. ఇది వాళ్ళ నేల తల్లి ప్రత్యేక లైవ్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV.